సోషల్ మీడియా ఫెడరేషన్ వాళ్ళకి థ్యాంక్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు కంగ్రాచులేషన్స్ అన్నయ్య. ఆడియో నేను చెట్టీలు వేసుకున్నప్పటి నుంచి టెక్ వీడియోలు చేసుకుంటూ ఇక్కడ దాకా అన్నయ్య వచ్చేసిండు. కంగ్రాచులేషన్స్ అన్నయ్య. ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు బెస్ట్ టెక్ ఇన్ఫ్లుయెన్సర్. నేను ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఆల్సో విశ్వ గారు వెల్కమ్. విందానా ఫస్ట్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ యూ. విందానా ఇస్ అంటే ఈ సినిమాటోగ్రఫర్, పాపులర్ సినిమా అప్పుడు నాని, వి సినిమా, ఇవన్నీ సమ్మోహనం అన్నింటికి అన్నే సినిమాటోగ్రఫర్ ఎప్పటి నుంచో పరిచయం మాకు. ఇప్పుడు కరెంట్లీ సినిమాటోగ్రఫర్స్ అసోసియేషన్కి, తెలుగు సినిమాటోగ్రఫర్ అసోసియేషన్ అన్న ప్రెసిడెంట్ బేసికల్గా. అది కాకుండా ఈ సినిమాటిక్ ఎక్స్పో కూడా దిస్ ఈస్ బీయింగ్ కంప్లీట్లీ యూనో సినిమాటిక్ ఎక్స్పో అన్న ఈస్ డూయింగ్ ఇట్. ఇక్కడ గ్రేట్ థింగ్ ఏంటంటే మన తెలుగు డిఎంఎఫ్ అంటే క్రియేటర్స్ అందరికీ ఓకే, మనం ఎవరి ఫోన్లు వాళ్ళు పెట్టుకొని మనం షూట్ చేసేస్తున్నాము. మనంతా మాక్సిమం సెల్ఫ్ ఎడ్యుకేటెడే క్రియేటర్స్ అందరూ. కాకపోతే అన్న ఏమన్నారంటే పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి మన దగ్గర, వాళ్ళందరూ సోనీ ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా ఇన్ఫ్లుయెన్సర్స్కి ఏమైనా టీచ్. థ్యాంక్ యూ అందరికి. ఫస్ట్ థ్యాంక్స్ టు తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ అండ్ ఇండియా జాయ్ సినిమాటిక్ ఎక్స్పో. వీళ్ళు లేకపోతే ప్రజెంట్ ఈవెంట్ అయితే జరగదు. దాంతోపాటు మన తెలంగాణ గవర్నమెంట్ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ మనం క్రియేటర్స్ ఎప్పటి నుంచో క్రియేట్ చేస్తున్నాం, 8 years నుంచి కంటెంట్ క్రియేట్ చేస్తున్నా. కాకపోతే మనకంటూ ఒకటి ఏమి అవార్డ్స్ కానీ ఇలాంటి ఆర్గనైజేషన్ ఇట్లాంటివి అయితే ఏమీ లేవు. సో మన విశ్వ గారు కానీ అండ్ మన ఎవరైతే టీం ఉన్నారో మన లోకేష్ వీళ్ళందరూ కలిసి ఈ ఫెడరేషన్ ఏర్పాటు చేసి మన క్రియేటర్స్ అందరూ ఒక చోటకు తీసుకొని వచ్చి సో మనకు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. అంతేకాదు మనం నేర్చుకోవడానికి కూడా వీళ్ళు అవకాశం ఇస్తున్నారు. లైక్ మనకి ఎక్స్పో పెట్టారు. ఎక్స్పో చాలా యూస్ఫుల్. ఎవరైతే కెమెరాస్ గురించి నేర్చుకోవాలనుకుంటున్నారో ఒకసారి క్రియేటర్స్ ఎక్స్పోలోకి వస్తే మీకు కెమెరాస్ గురించి చాలా వరకు మీరు నేర్చుకోవచ్చు. రీసెంట్గా ఇందాక ఎవరో నన్ను అడిగారు కెమెరాస్ గురించి. ఇక్కడికి వస్తే మీకు మొత్తం వాళ్ళే నేర్పిస్తారు. సోనీ ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఇక ఎక్స్పోకి అయితే వచ్చినాయి. మా డిఓపి కూడా వచ్చాడు, మా టీంలో ఒక అబ్బాయి కూడా నేర్చుకోవడానికి. సో చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంకా చాలా ప్లాన్స్ అయితే ఉన్నాయి వీళ్ళకి. సో అందరికి చాలా హెల్ప్ అవుతుంది. సో మీ సైడ్ నుంచి కూడా వీళ్ళకి సపోర్ట్ కావాలి. కొంచెం చప్పట్లు కొట్టి తెలుగు డిఎంఎఫ్కి మీరు సపోర్ట్ తెలియజేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఇది నా ఫస్ట్ అవార్డు నాకు వచ్చింది. చాలా ఇన్ని తీసుకెళ్ళమంటాడు మా నీళ్ళు. ఫస్ట్ అవార్డు నాకు వచ్చింది. అవార్డుని మా అమ్మకి నేను డెడికేట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ కంటెంట్ ఎవరైనా క్రియేట్ చేసినప్పుడు ఇంట్లో ఒకళ్ళు ఎంకరేజ్ చేస్తారు, మిగతా వాళ్ళంతా ఎందుకురా మీకు ఇవన్నీ అంటారు కదా. నేను ఎంకరేజ్ చేసింది మా అమ్మ అనమాట. అందుకే మా అమ్మకి. అండ్ దాంతోపాటు ఒక 8 years నుంచి నన్ను సపోర్ట్ చేస్తూ వస్తున్నాను. నా సబ్స్క్రైబర్స్, నా ఫాలోవర్స్ అందరికీ అవార్డు అయితే నేను డెడికేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అనిల్. దానిలో నువ్వు కూడా ఉన్నావు అనుకుంటున్నాను. సబ్స్క్రైబరే కదా ఫస్ట్ 100 subscriberలు. ఇంకొక షాక్ ఏంటంటే ఇక్కడికి వస్తే మనోడు హోస్ట్ అనేసరికి నాకు ఫీజు ఎగిరిపోయింది. నైస్. సో నార్మల్గా 8 years నుంచి మనం కలిసే ఎదుగుతున్నాము, కలిసే వస్తున్నాము. టెక్లో మీ ఛానల్ కాకుండా మీ విభాగంలో ఇంకెవరి ఛానల్ చూస్తారు? టెక్ మీ విభాగంలోనే. మా విభాగంలో నాకంటే నేను చేయని వీడియోస్ చేస్తుంటారు కదా. సో అట్లాంటి ఎవరిదైనా నేను చూస్తాను. స్పెసిఫిక్ పేరు వాళ్ళు ఆనందపడతారు కావచ్చు. వాసు చూస్తాను నేను. మన నాని ఉన్నాడు, నాని టెక్లాజిక్ ఆఫీస్, వీళ్ళందరూ మేమంతా ఫ్రెండ్స్. మా వీడియో చూస్తారుగా? మీ వీడియోస్ అన్ని చూస్తాను. థ్యాంక్ యూ అన్నయ్య. కంగ్రాచులేషన్స్. సాయి కృష్ణ కూడా మన నామినేషన్స్లో ఉన్నాడు. సాయి కృష్ణ కూడా సాయి కృష్ణ మనతోనే స్టార్ట్ అయ్యాడు. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అని ఆల్ ది బెస్ట్. ప్రౌడ్గా అనిపిస్తుంది అన్న. ఇలాంటి వేదిక మీరు తీసుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. పల్లెటూరు నుంచి ఇక్కడ పట్టణం దాకా వచ్చి ఇలా అవార్డు తీసుకున్నా అంటే చాలా చెప్పుకోలేంత ఆనందంగా ఉంది.
అంటే ఇద్దరు సేమ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి పల్లెటూరు నుంచి పట్నం. థ్యాంక్ యూ అన్న. మీది కూడానా? మీది పల్లెటూరు నుంచి విదేశాలు సార్, పట్నం కాదు యూఎస్ఏ దాకా సార్. సో కంగ్రాచులేషన్స్ అన్న. ఇట్లే కలిసి మెలిసి కంటెంట్ క్రియేట్ చేస్తూ సార్ మీరు ఇక్కడ ఉండాలి సార్. మీరు ప్రజెంట్ చేసినందుకు శిక్ష సార్ ఇది. సో ఇట్లే ఉండాలన్నా. కంగ్రాచులేషన్స్. కొట్లాడండి, కలిసి ఉండండి, ఇంకా కంటెంట్ క్రియేట్ చేయండి, నవ్వించండి. నైస్, థ్యాంక్ యూ సార్. మీరు మీమ్స్ చూస్తారా? మీకు బాగా ఇష్టమైన మీమ్ మేడం గురించి చెప్పమంటే ఏం చెప్తారు? క్రేజీ స్టఫ్, క్రేజీ స్టఫ్. సో Crazy క్రేజీ stuff. స్టఫ్ ఎవరు అని సార్ ఇక్కడ? చెప్పి మాకు తెలీదు. మీ ఫేస్ కొంచెం ముందుకు వస్తే. క్రేజీ స్టఫ్. క్రేజీ So, స్టఫ్. ఎందుకు ఈ టైటిల్ పెట్టి మరి అమ్మాయిడా ఇలా పేరుందిరా సో అన్న, ఇదో చెప్తే టైం అయితే ఖచ్చితంగా అన్నారు. పేజ్ ఇలా పెట్టారు? అవును. ఎందుకు మెయిన్ పేజ్ ఇలా పెట్టారు క్రేజీ స్టఫ్ అని? ఏదైనా మీరు స్టఫ్ తింటూ ఆలోచించారా? లేదా? లేదంటే అది కూడా లేదా? అలా ఎలా వచ్చింది? మాకు రావాలంటే అసలు నాలెడ్జ్ స్టఫ్ బాగా ఉంటుంది. నాలెడ్జ్ స్టఫ్ ఉంటుందా? అంటే కళ్ళజోడు పెట్టుకున్న వాళ్ళందరికీ నాలెడ్జ్ స్టఫ్ ఉంటుందా? లేదు, నాలెడ్జ్ వచ్చిన తర్వాత కళ్ళజోడు వస్తుంది. సో ఎనీవే కంగ్రాచులేషన్స్. సో అవార్డ్ ఏదేమైనా మీ అందరికి సెల్యూట్ అన్న, నిజంగా సెల్యూట్ సార్. నువ్వు పెద్ద మీమ్ క్రియేటర్ తెలుసాను. సౌండ్ ఏజ్ కానీ ఇప్పుడు అదే మీరు ఎక్కువ కనబడరు, మీ మీమ్సే కనబడతాయి కాబట్టి మీ మాటలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ టు ద తెలుగు మీడియా ఫెడరేషన్ అండ్ సినిమాటిక్ ఎక్స్పో అండ్ ఇండియన్ జాయ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్లీ మీమర్స్కి ఎక్కడ కూడా రికగ్నిషన్ అనేది రాదు. మేము బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తుంటాము, బట్ మాకు ఎక్కడ కూడా అవార్డ్స్ అనేది ఇవ్వలేదు. ఫర్ ది ఫస్ట్ టైం మాకు ఈ అవార్డ్స్ అనేది ఇచ్చారు. సో దానికి మేము మా మెంబర్స్ అంతా చాలా హ్యాపీగా అంటే ఉన్నామండి. అండ్ మేము ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తుంటాం. మాకు ఎలాంటి స్ట్రెస్ స్ట్రెయిన్ ఎలాంటిది ఏమున్నా కూడా ఏ టైంలో అయినా మేము ఏ బాధలో ఉన్నా కూడా మేము మేమైతే ఖచ్చితంగా వేస్తామండి. సో మేము ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మేము వేయడం అనేది మా డైలీ రొటీన్ అయిపోతుంది అనమాట. సో మేము ఏ ఇన్ఫర్మేషన్ మీకు రావాలన్నా కూడా కేవలం మీమర్స్ నుంచే వస్తుందండి. మీకు మినిట్ టు మినిట్ అప్డేట్ అన్ని మీమర్సే ఇస్తుంటారు. సో బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసిన మా మీమర్స్ అందరి తరఫున నేను థ్యాంక్ యూ, టీం అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరేమో కానీ మేమైనా థ్యాంక్ యూ చెప్తున్నాం, ఎందుకంటే మీ ద్వారా చాలా విషయాలు నేర్చుకుంటున్నాము. థ్యాంక్ యూ అందరికీ. మీ అందరి పేజెస్ నా ఫాలోయింగ్ లిస్ట్ ఉంటుందన్న. థ్యాంక్ యూ అందరికీ. బ్రో అందరికీ బ్రో ఆయన. సో బెస్ట్ ఎవరు? లేదు చూసేద్దాం సార్. నామినేషన్ టేకుముడి. కంగ్రాచులేషన్స్ మిస్టర్ లక్ష్మణ్. కంగ్రాచులేషన్స్ లక్ష్మణ్. ఇది నీకు ఎన్నో అవార్డు మాకు కూడా తెలియదు. అన్ని ఘనంగా అవార్డులు తీసుకుంటావు, అన్ని ఘనంగా ప్రమోషన్లు చేస్తున్నావు. ప్రమోషన్లు అంటే నీ లక్ష్మణ్ అంటే నీ ప్రమోషన్స్. రెండు మాటలు బ్రో. హలో బ్రో, రెండు మాటలు. 3 మాట్లాడతా కాదు. మనోడు బ్రో అన్నప్పుడల్లా దయ్యం ఒక్కసారి రాత్రి చూస్తే బ్రో. ఓకే బ్రో, ఎంజాయ్. సో నేను ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ అంటే మన ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఉంటారు, మీ అందరితో మాట్లాడదామని వచ్చా. యాక్చువల్లీ ఈ అవార్డు నేను తీసుకోవడం కంటే ఇక్కడ చాలామంది కష్టపడి వీడియోస్ చేస్తున్నారు. ఈ మధ్య నేను వీడియోస్ చేయడం అంటే తగ్గించా. పాపం చాలా కష్టపడి చేశారు వీళ్ళందరూ. ఈ అవార్డు నా ఒక్కడిది కాదు, అందరిది. ప్లీజ్ క్లాస్. సో అందరిది. ఒక్క నిమిషం, మీరు ఇందాక నుంచి కష్టపడుతున్నారు, అందాలు ఇది పట్టుకోండి. థ్యాంక్ యూ. సో ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్, చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే చాలా తక్కువగా చూస్తున్నారు. నేను ఈ మధ్య చూసా, చాలా కామెంట్స్ చూసా, ప్లాట్ఫామ్ మీద పడుకున్న వాళ్ళంతా ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయారు ఈ మధ్య అని అనేసి. ప్లాట్ఫామ్ మీద పడుకున్న వాళ్ళు కాదు,
ప్లాట్ఫామ్ని సరిగ్గా యూజ్ చేసుకున్నాడు ఇన్ఫ్లుయెన్సర్. అర్థమైందా? అందరి ఫోన్లో ఉంటుంది యాప్, కానీ అది వీడియో తీసి ఎడిట్ చేసి ఎన్నో ఇబ్బందులు పడితే కానీ ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు. చాలామంది బ్యాడ్ కామెంట్స్ పెడతారు, మన అమ్మాయిలు చాలామంది వీడియోలు పెడతారు కదా, అమ్మాయిలందరూ చాలామంది బ్యాడ్ కామెంట్స్ పెడతారు, కానీ ప్రతి ఒక్కరు ఓర్తో ఆ కామెంట్స్ని పడతారు, తీసుకుంటారు కాబట్టి మీ అందరూ ఇన్ఫ్లుయెన్సర్స్. సీరియస్లీ నాకు చాలా బాధ అనిపించింది. అంటే అంత ఈజీ జాబ్ అనుకుంటారు, ఈజీ జాబ్ కాదండి, అలా. సో అదొక్కటి నేను మాట్లాడదామని వచ్చాను. అదే కాకుండా ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ అవడం వల్ల మనందరూ ఇక్కడ ఉన్నాం. మనని ఇంకొక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఇంకొక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది మన తెలుగు డిఎంఎఫ్. వాళ్ళందరికీ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. క్లాస్ ఫర్ రియల్లీ లవ్ యూ. అండ్ సార్ అన్నట్టుగా ఇలాంటి మంచి ఈవెంట్స్కి స్పాన్సర్ చేశారు సారు. సార్ నేచర్లో ఉండే చెట్టుతో వస్తుంది టూత్ పిక్, మంచి ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు సన్టెక్. సో థ్యాంక్ యూ సో మచ్. వన్స్ మోర్ బ్రో, నేచర్లో ఉండే చెట్టు నుంచి తయారైంది టూత్ పిక్, ఎంత మంచి ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తున్నారు సన్టెక్ బ్రో. ప్రతి ఒక్క కుర్రోడికి కావాల్సింది జాబు, మన సన్టెక్ కి ఇప్పుడు ముందు నిలిచారు మహేష్ బాబు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇన్ఫ్లుయెన్సర్లో చాలా మంది ఉంటారు యువత, కానీ మనందరికీ ఎక్కువ ఉండేది బాధ్యత. కొన్ని చూసి ప్రమోషన్స్ మనం చూస్తున్నాం కదా, కొన్ని బెట్టింగ్, కొన్ని వద్దు. ఓకే, సో బాధ్యతగా వ్యవహరిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువ మాట్లాడుంటే, ఓవర్గా మాట్లాడుంటే రియల్లీ సారీ. లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రో. సోషల్ మీడియా ఫెడరేషన్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్, విశ్వ గారికి అండ్ సెంటెక్ వారికి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇన్ఫ్లుయెన్సర్స్ని ఎంకరేజ్మెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సో ఇక్కడ ఒక లెస్ దెన్ 1000 మెంబర్స్ వచ్చి ఉంటారు, కానీ హోల్ ఆంధ్ర తెలంగాణలో చూసుకున్నట్లయితే నా గెస్ట్ ప్రకారం ల్యాక్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. అండ్ చాలామంది సక్సెస్ అవుతాం, మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ తెచ్చుకుందాం, 2 మిలియన్ 10 మిలియన్ అని చెప్పి ఒక గోల్తో వస్తారు, కానీ చాలామంది మిడిల్లో డ్రాప్ అవుతూ ఉంటారు. సో దానికి ప్రధానమైన కారణం కొన్నిసార్లు ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కావచ్చు. కొందరికి కాన్ఫిడెన్స్ ఉంటుంది, టాలెంట్ ఉంటుంది, అండ్ చాలాసార్లు బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి, మనకెందుకు ఇది, ఫ్యామిలీలో తిడుతున్నారని చెప్పి డ్రాప్ అవుతూ ఉంటారు. అండ్ ఒకటే చెప్పాలనుకుంటున్నా, మనం సోషల్ మీడియాలో సక్సెస్ అయ్యే కొద్దీ మనకి పూలు పడుతుంటే రాళ్ళు పడుతుంటాయి. సో మనం పూలు వేయించుకుంటూ ఉంటాం. సో 100 పూలతో పాటు ఒక 10 రాళ్ళు పడేసరికి అయ్యి బాబాయ్ అనుకుంటూ ఉంటాం. సో ఎవరైతే ఆ రాళ్ళని ఒక కోట కింద నిర్మించుకుని దాని మీద నుంచున్నారో వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. అండ్ చాలామంది ఈవెంట్కి రాలేకపోయారు. సో అందరూ అలాగే కష్టపడండి. అండ్ అసలైన సక్సెస్ ఏంటంటే మన సోషల్ మీడియాలో పొరపాటున మనం యూజ్ చేస్తున్న మీమ్ పేజ్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, పోయిందనుకోండి, మళ్ళీ బిల్డ్ చేసుకునే స్టామినా, కాన్ఫిడెన్స్ చూసారా, అది మన సక్సెస్. సో దాన్ని ఎప్పుడు మనం బిల్డ్ చేసుకోవాలి. అండ్ ఇవి పర్మనెంట్ కాదు. అండ్ వీటితో పాటు ఇంకొన్ని సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ని మీరు క్రియేట్ చేసుకుంటూ ఉండండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. కంగ్రాచులేషన్స్ అండి కొత్త కపుల్కి కూడా. అమ్మ రాగానే అవార్డు పట్టుకోబోతున్నాం. సో కౌశిక్ అన్న థ్యాంక్ యూ. కౌశిక్ గారు థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా ఫైనాన్షియల్ అడ్వైజెస్ అన్నీ పంపిస్తా ఉంటాను. I can say category and congratulations, because this definitely encourages most of the people to start influencing, like కొత్త ఇన్ఫ్లుయెన్సర్స్ మనకి దీంట్లో కూడా రావాలి, చాలా మంది రావాలి. అండ్ కంగ్రాచులేషన్స్ అండి రోహన్ గారు. బెస్ట్ డిజిటల్ ఎడిటర్. సో జ్యూరీ అవార్డ్స్ గురించి ఇందాక ఆల్రెడీ చెప్పాను. సో ఫార్మింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఫార్మింగ్ చూపించే వాళ్ళు సరే చాలామంది ఉన్నారు బేసికల్గా. జస్ట్ అంటే ఈ అవార్డు మాత్రం రోహన్ సూర్య గారికి ఇస్తున్నా కూడా, ప్యానల్ డెసిషన్ వైజ్ ఆయనకి ఇస్తున్నా కూడా, స్టిల్ దెర్ ఆర్ మెనీ అదర్ ఫార్మింగ్ క్రియేటర్స్ లైక్ రైతు బడి కానీ, ఫార్మర్ అరుణ్ కానీ,
అంటే వీళ్ళందరూ కూడా అంటే ఎక్కడో ఒక ఎడ్జ్లో ఈయన రోహన్ గారు చిన్న 1% అంట నేను డిఫరెన్స్ అంతే. ఒక 1%లో ఆయన ఓకే ఇది చాలా డిఫరెంట్గా ఉంది అనే దీంట్లో రోహన్ గారికి అవార్డు ఇచ్చాం. కానీ ఈయనతో పాటు వాళ్ళు కూడా అవార్డు గెలుచుకున్నట్టే. అట్ ద సేమ్ టైం ఫార్మింగ్ కమ్యూనిటీ అంటే యూజువల్గా అంటే ఇందాక మనం లక్ష్మణ్ అందరూ బాగా చెప్పారు, అంత బాగా నేను చెప్పలేను. కానీ ఆ కమ్యూనిటీకి మనం ఎలివేషన్ వాయిస్ అంటే మేబీ బీయింగ్ అన్ యాక్టర్ దట్ వాజ్ ఈజీ ఫర్ యూ. ఎలివేషన్ వాయిస్ ఇప్పుడు కూడా హీ డజంట్ లుక్ లైక్ ఫార్మర్ యాక్చువల్లీ. కానీ ఆ కమ్యూనిటీ గురించి తను వ్లాగ్స్ చేయడం, వీడియోస్ చేయడం అనేది విచ్ ఇస్ ఎసెంట్రిసిటీ అనమాట. అది బాగా నచ్చింది. దర్ ఇస్ అ రీజన్ వై డిఎంఎఫ్ చోజ్ రోహన్ సూర్య ఫర్ ద అవార్డ్. నమస్తే పో. సో నా ఎదుగుదలకి నాంది పునాది కలిగింది ఈ శబ్దంతో, ఈ పదంతోనే. నేను ఎందుకు నమస్తే పా అంటా అంటే నాకు తెలుగు అంటే విపరీతమైన వ్యామోహం, విపరీతమైన ఇష్టం. ఐ నో మెనీ అదర్ లాంగ్వేజెస్ బట్ స్టిల్ ఐ చోజ్ మై ప్రాపర్ అప్రాప్రియేట్ పర్ఫెక్ట్ తెలుగు లాంగ్వేజ్ టు మేక్ కంటెంట్. నా కంటెంట్ టు బి హానెస్ట్ డోంట్ మైండ్ మీ రాంగ్ ఫర్ saying this. I'm neither an influencer nor a creator but just an information spreader. ఒక రైతుగా నా జీవితాన్ని నేను ఒక చిన్న పల్లెటూరులో మొదలుపెట్టి అక్కడి నుంచి సీరియల్తో నా సినీ ప్రస్థానాన్ని ప్రావీణ్యాన్ని మొదలుపెట్టి సీరియల్ తర్వాత సినిమా అనే సముద్రంలోకి ఎలా ఎత్తగాలో ఎలా వెళ్ళాలో తెలియక అస్తవ్యస్తమైపోయి అతల కుతలం అయిపోయి నలిగిపోయి మళ్ళీ మా ఊరికి పోయి సేద్యం చేసుకుంటా ఉంటే తర్వాత రే తెలుసో తెలియకో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినావు, తెలిసి వెనక్కి పోతే నాకు నా కుటుంబానికి నా రైతు వర్గానికి అంతటికి నేను ఏమి చేయకుండా ఒక 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 ఫెయిల్యూర్ లాగా మిగిలిపోతా అని మళ్ళీ వచ్చిన తర్వాత 2 సీరియల్కి హీరోగా ఆఫర్ వచ్చింది, వదులుకున్నా. సినిమాల్లోకి రావాలనుకుని నేను స్టార్ట్ చేసిన వాల్తేరు వేరేలో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా మొదలుపెట్టిన, మంగళవారిలో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మొదలుపెట్టిన, దేవరాలో ఎన్టీఆర్ సార్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన, SK21 అమరన్ తమిళ సినిమాలు 100 కోట్ల బడ్జెట్ తమిళ సినిమాలో ఒక చిన్న తెలుగు పర్సన్ క్యారెక్టర్ పోషించిన తెలుగు వ్యక్తిని నేను. ఇప్పుడు 4 ప్రాజెక్ట్స్కి హీరోగా సైన్ చేస్తున్నా. నా ఈ ప్రయాణంలో నా ఈ సినీ ప్రస్థానంలో ఎక్కడే కూడా నాకు అహము, అహంకారం, ఈర్ష్య, కోపం, ద్వేషం, కుతంత్రాలు ఎప్పుడూ కలిగిందల్లా ఒకటే, ఎంత కష్టాన్నైనా అలవర్చుకోగలిగే గుణం, ఎంత కష్టాన్నైనా ఎదిరించి అధిరోహించగలే లక్షణం నేను నేర్చుకున్నా. థ్యాంక్ యూ సార్. ఇట్స్ రియలీ అన్ ఇన్నోవేటివ్ థాట్ దట్ యూ హ్యావ్ ప్రొడ్యూస్డ్. మీకు ఒక యాక్టర్ పరంగా కానీ సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్గా నన్ను గుర్తించినారు కాబట్టి ఆ పరంగా కానీ ఎప్పుడైనా మీకు నీడ్ కావాల్సి ఉంటే ఐ విల్ బి ద ఫస్ట్ టు ఎంకరేజ్ యూ. చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. ఓ వావ్, క్యాట్ వాక్ చేస్తున్నారు. ఇంతేనా? ఇంకా ఉన్నారు? రాలేదా? వచ్చింది ఫాస్ట్గా. ఇంతేనా? ఓకే. కంగ్రాచులేషన్స్ అలైక్య గారు. ఏమైనా ఫ్యాషన్ టిప్స్ చెప్తారా? ఒకటే నేను చెప్తాను. స్మైలే పెద్ద ఫ్యాషన్ అంటుందామే. మేడం గారు స్పందించారు. ఇన్నర్ బ్యూటీ ఉంటేనే ఫ్యాషన్ అంట అద్భుతంగా అనిపిస్తుందంట. నైస్. మీ ఇద్దరు ఇన్నర్ బ్యూటీస్ చాలా బాగున్నాయి మేడం. నెక్స్ట్ మేడం వాళ్ళకు నాగదుర్గ, లాస్ట్ ఇయర్ స్మైలీ, లాస్ట్ ఇయర్ జీవన్, పూజ. నైస్. ద విన్నర్ ఈజ్ నాగదుర్గ ఫ్రమ్ పంచాయతీ. నాగదుర్గ. మోస్ట్ ఆఫ్ యూ డోంట్ తెలియకపోవచ్చు, మీకు కొంతమందికి తెలిసి ఉండొచ్చు. అండ్ తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్కి థ్యాంక్స్ ఫస్ట్ ఫోక్ కేటగిరీని యాడ్ చేసినందుకు. అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
మీదకి రండి. సన్టెక్. మీ మమ్మీ అవార్డు తీసుకోవడానికి నేను వచ్చినా. ఓ నువ్వేనా? మీరు మమ్మీయా? ఇప్పుడు వేసుకోవాలి. సంతూర్ సంతూర్ వాళ్ళు లేరు కదా. చాలా నైస్. స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ కేటగిరీ ఎందుకని చాలా మందికి ఒక డౌట్ ఉంది. వీళ్ళు కూడా నన్ను అడిగాడు బేసిక్గా. అంటే కొన్ని కేటగిరీస్లో ఏంటంటే నామినీస్ని ఎలా పెట్టాలి అనేది చాలా కష్టమైంది. మేము ఆల్రెడీ ఏం చేసామంటే ఆన్లైన్లో ఓటింగ్ పెట్టాం. ఓటింగ్ పెట్టి మామ్ కేటగిరీ చేయమంటే ఆల్మోస్ట్ ఒక 28 మెంబర్స్కి రికమెండ్ చేశారు. ఈ 28 మెంబర్స్ నామినీ లిస్ట్లో పెట్టడం ఇంపాసిబుల్. అందుకని అలాంగ్ విత్ ఆల్ అదర్ ప్యానల్ మెంబర్స్ ఒక కాల్ తీసుకొని ఈ స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ ఇద్దాం, కొన్ని కేటగిరీస్ మాత్రం ఫిక్స్ చేస్తాం అనమాట. అలా ఇస్తున్న వన్ ఆఫ్ ద కేటగిరీయే ఈ బెస్ట్ మామ్ ఇన్ఫ్లుయెన్సర్. అనిల్ నేను ఇచ్చే సెల్ఫోనేట్ అవార్డు. థ్యాంక్ యూ మామ్, కంగ్రాచులేషన్. కాదు మా అమ్మ మనకు బాధపడింది. ఏంటి మీ ఫ్యామిలీ అండి? కాదు, ఇప్పుడు మీరు ఇద్దరు కలిసి వీడియోలు చేస్తూ ఉంటారా? పాప బాబు కూడా చేస్తారు, ముగ్గురం చేస్తాం. ఎస్. ఏంటి ఇద్దరు పిల్లలు మీకు? థ్యాంక్ యూ తెలుగు డిఎంఎఫ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ ఇది మర్చిపోలేదు నేను ఎప్పుడు. ఒక మ్యారీడ్ ఉమెన్ ఒక అవార్డ్స్ మ్యారీడ్ ఉమెన్ వీడియోస్ చేయడం అంటే అది చాలా మాట్లాడుతూ ఉంటారు అందరూ, కానీ నేను వాళ్ళకి ఎప్పుడు ఆన్సర్ చేయలేదు. ఇదే వాళ్ళకి ఆన్సర్ అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ తెలుగు డిఎంఎఫ్. కాదు, మీ హస్బెండ్ ఉంటే ఆయన కూర్చోండి ముచ్చట చెప్పచ్చు కదా పాపం. థ్యాంక్స్. మా ఆయన సపోర్ట్ లేకపోతే నేను ఈ స్టేజ్ మీద ఉండేదాన్నే కాదు ఈరోజు. అండ్ మా ఫ్యామిలీ అండ్ మా హస్బెండ్ మా అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. Done, sir. Sir, I want to you, sir, my team to sir. Yeah. అంత క్రియేటర్సా ఈవెంట్కి వచ్చారా? సూపర్ అన్న, సూపర్. తెలంగాణ పెట్టినా మీరు మీరే ఎంటర్టైన్ చేసుకోవాలి. మీరు మీ నామినేషన్ని మీరే సపోర్ట్ చేయాలి. నైస్. బెస్ట్ టెక్ ఇన్ఫ్లుయెన్సర్స్ నామినీస్ ఇక్కడ ఉన్నాయి. అవార్డు ప్రజెంట్ చేయడానికి బృందా గారు వస్తున్నారు. ఇప్పుడు మళ్ళా అంట నామినేషన్ సార్, నామినేషన్ సార్ అన్న నీ దండం పెడతారు ఇద్దరు వీక్తుందిడా. వచ్చింది వచ్చింది వచ్చింది. నామినేషన్ లో ఉన్న కిడ్స్ అందరూ నైస్. కొన్ని మొక్కలు నాకు తెలుసు పర్సనల్ గా. మరి అంత రాడ్గా అనకండి మొక్కలు అని. అంటే అబ్బాయిలు పొగడండి, మీ అబ్బాయిలే కదా. మీమ్స్ అండ్ మీమ్స్ చేసి అందగాళ్ళు వాళ్ళు. మీరు అంత మాట అంటారేంటి? మా అమ్మాయిల్ని మీమ్స్ చేసి అంత